అయ్యో ఇదంతా కలనా? అమ్మో, నేను పెళ్లి చేసుకుంటాన్న విషయం మా బావతో చెప్పింది అనుకో, నా మొహం కూడా చూడాడు, వాళ్ళ ఇంటికి కూడా రానియ్యాడు. ఈ విషయం అస్సలు మా బావతో చెప్పొద్దు. చెప్పిందనుకో ఇక అంతే నా సంగతి. ఇది ఈడున్నది ఇది. మా అమ్మనేమో అది ఏడుందో చూడిపో, దానికి ఏమో అయింది అని అనుకుంటాను. అంటే ఏడుంది ఇది, ఏనే ఉంది కదా. అయ్యో, మా బావ వస్తాడు కదా, ఇప్పుడు నేనేం చేయాలి? సరే, ఇక్కడి నుంచి ఏదో ఒకటి చెప్పి మా బావ తొందర తీసుకెళ్ళిపోవాలి. రానైతే రాని, చూద్దాం. చెట్టు కింద కూర్చుంది మంచిగా. అయ్యో, బావ వస్తుంది కదా, ఏం చేయాలి? మనకేం అర్థమవుతుంది. అబ్బా స్వాతి, ఇక్కడున్నావానే? నేను నీకోసం ఊరంతా తిరిగేస్తాను తెలుసా, ఎక్కడ కనిపించలే. ఆఖరికి ఇక్కడ దొరికినావు. అయినా ఏమైంది ఇక్కడ కూర్చున్నావు? నాకేమైంది? నాకేం కాలేదు, మంచిగానే ఉన్నా. నాకు తెలుసు, మా అమ్మ చెప్పింది నువ్వేమో లవ్ చేస్తానమాట, ఇంట్లో ఎప్పుడానికి భయపడతానమాట. ఇగో నువ్వేం టెన్షన్ పడకి, మీ ఇంట్లోకి వచ్చి నేను మాట్లాడతా, సరేనా? నిజంగా మాట్లాడతావు బావ? నిజంగా మాట్లాడతానే. నిజం మాట్లాడుతున్నావా? అరే నిజమే, ప్రామిస్. ఇంకో ప్రామిస్. ఇంకే పోదాం బా, ఇగో తర్వాత విషయాలు ఇంట్లోకి మాట్లాడుకుందాం కనుక. బావా ఒక్క నిమిషం, ఇప్పుడు అత్తమ్మ చెప్పిందంతా నమ్మినావా బావా? నమ్మినా కాబట్టే కదా నేను ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నా. నిజంగా సపోర్ట్ చేస్తావా? అరే నా మదర్కి నీ సపోర్ట్ చేయనా? ఖచ్చితంగా చేస్తా. ఏ బావా, ఎవ్రీ ఫూల్ నిన్ను కావాలనే ఆట పట్టించినాం. నేను కావాలనే నిన్ను పూజ చేద్దామని అత్తమ్మతో ప్లాన్ చేసి ఇదంతా క్రియేట్ చేసిన. ఇచ్చిదానా, ఇది ఏప్రిల్ కాదు మే. మేనా? అయ్యో, ఏప్రిల్ అనుకుని నిన్ను పూలు చేద్దాం అనుకున్నా, నేనే పూలు అయినా కదా. నన్ను పూజ చేద్దాం, నువ్వు పూలు అయినా వాడే. అయినా నాకు డౌట్, నిజంగానే నాతో కామెడీ చేద్దామని ఇట్లా మాట్లాడుతున్నావా, లేకపోతే నాకు ఎప్పుడు భయం అయ్యి నాకు చెప్పొద్దని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నావా? బావా, నాకు లవర్ లేడు, ఎవరు లేడు. అయినా నా మొహానికి ఎవరన్నా పడతారా చెప్పు? అది కూడా నిజమే కానీ బావా. అదే చెప్పు చెప్పు. ఇగో నేనేం చెప్పినా నువ్వు అస్సలు నమ్మవు కదా. నాకు లవర్ ఉన్నాడు అని అంటే నువ్వు నమ్ముతావు ఖచ్చితంగా. అందుకే నేను అత్తమ్మ కలిసి ప్లాన్ చేసినాం. ఎట్లుంది? నిన్ను మంచి ఆట పట్టిద్దామని ఇట్లా చేసినాము. అయినా నువ్వు నమ్మేసినావు. వాటికినా అన్నావా? ఇంకా నేను నిజమేమో అని భయపడ్డా. నువ్వు అది నిజమైతే మీ అమ్మ నాన్నతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లు ఒప్పేయాలని నాకు ఫుల్ భయం అయింది. వాటికినా అన్నావా? ఇగో స్వాతి, ఒకవేళ నీకు నిజంగానే లవర్ ఉంటే, ఒకవేళ ఫ్యూచర్ లో లవర్ వచ్చినా కూడా నాకు చెప్పే, నేను మీ అమ్మ నాన్నతో మాట్లాడి ఖచ్చితంగా ఒప్పిస్తా, మీ ఇద్దరు కలిసి పెళ్లి చేస్తా. ఏ ఆపు బావా, నేనేదో వట్టి గంటకి ఇవన్నీ చెప్తున్నా, నడు పోదాం చక్కగా. అరే నిజంగా చెప్తున్నానే, ఖచ్చితంగా ఒప్పిస్తా. ఏ ఆ బావా, అదేం లేదు, నేనేదో వట్టి గంటే అన్ని చెప్తున్నా, నాడు ఏం వద్దున్నాడు. సరేపా. వీళ్ళు పోయి 2-3 గంటలైంది. అసలు గణేష్ గానికి స్వాతి దొరికిందో లేదో. ఒకవేళ దొరికినా ఆ మనసులో ఉన్న మాట చెప్పిందో లేదో. చెప్పినా గణేష్ గాడు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో. ఒకవేళ ఒప్పుకున్నా కూడా మా అన్న వదిన ఒప్పుకుంటారో ఒప్పుకోరో. ఒకవేళ ఒప్పుకుంటే వెంటనే మా ఇంటికి పోవాలి. మా అన్నను వదిన ఎట్లా నేను ఒప్పియాలి. వాళ్ళు ఒప్పుకుంటే వీళ్ళకి పిల్లలు ఎప్పుడైతారో ఏమో, వీళ్ళ పిల్లలు ఎప్పుడు పెద్దోళ్ళు అవుతారో ఏమో, వాళ్ళకి ఎప్పుడు పెళ్లి చేయాలనో ఏమో. అమ్మో, ఆ లోపు నీ ముసల్దాన్ని అయితే కావచ్చు. ఇంత తాతంగా ఉందని నేను చేసేది. వీళ్ళు వత్తలేరు కదా, ఇంకా ఆగో వత్తాలి కదా. అయితే కావాలనే మా అమ్మ నువ్వు ఇద్దరు కలిసి ప్లాన్ చేసి నా మీద ఇట్లా జోకులు చెప్తారా అని? అంతే కదా మరి, ఎప్పుడు నువ్వే మమ్మల్ని ఆట పట్టిస్తావు. మాకు కూడా ఆట పట్టించడం వచ్చు బావా. నవ్వుకుంటూ ముచ్చట పెట్టుకుంటేనే వత్తాలి కదా. అంటే గణేష్ కూడా అర్థం చేసుకున్నాడు. అమ్మయ్యా, నా కోరిక నెరవేరినట్టే. ఇక నాకు మనవరాలు వచ్చినట్టే. రాని రాని అడుగుతా. అయినా నేను ఎప్పటి నుంచో బక్రం చేద్దాం అనుకున్నా, ఆ టైం ఏదో ఇప్పుడు దొరికింది. అటు చూస్తే మా అమ్మ, ఇటు చూస్తే నువ్వు, బాలే ఉన్నారు ఇద్దరు. వీళ్ళిద్దరు మంచిగా నవ్వుకుంటూ వస్తాలంటే నా కొడుకు పెళ్లికి ఒప్పుకున్నాడు అన్నట్టు. ఇక మా అవ్వగారింటికి పోవాలి. ఏమైంది బయట కూర్చొని నీళ్ళ మాట్లాడుకుంటాను? ఏం లేదురా, స్వాతి కలిసిందా నీకు? కలిసింది కాబట్టి ఎంబడి తీసుకొని వస్తానా. అది చెప్పిందంటే అర్థమైందారా? అది చెప్పిందంటే ఓహో గదా, మొత్తం అర్థమైంది. అది చెప్పిన అన్నిటికీ ఓకే కదా నువ్వు? గన్నే ఉన్నది ఒప్పుకోకపోవడానికి, అన్నిటికీ ఓకే నాకు. స్వాతి ఇంకేంటి, ఎప్పుడు ఎల్లకాలం నువ్వు నాతోనే ఉంటావు నా ఇంట్లో. మరి ఇక మీ బాబుతో పోయి మాట్లాడానా పెళ్లికి? అగో పెళ్ళి ఎక్కడిది? నువ్వు ఇంకా కూడా మర్చిపోలేదా? అది నాకు మొత్తం చెప్పింది తీయే, మీరిద్దరు కావాలని నాతో ఆట పట్టిద్దామని ఈ పెళ్లి ప్రేమ అనుకుంటా మాట్లాడిరా అని. నువ్వు మళ్ళీ అదే మూడు ఉండకుండా అయితే బయటకు రా. ఇక ఒరే,
ఒరే ఏందే వాడు గట్ల చెప్తాండు, ఏం చెప్పినావు అసలు? అంటే అత్తమ్మ ఇన్ని రోజులు నేను కూడా నీకు చెప్పిన అన్ని ఆట పట్టించుకుంటా అని చెప్పిన అత్తమ్మ. ఏంది ఇదంతా ఆట పట్టించడం కోసం చెప్పినవా? ఇంత పొడుగు రాగాలు తీసినావు, ఎంతో బాధపడ్డాడు చెప్పినావు, అంత ఉత్తదేనానే? లేకపోతే నిజం అనుకున్నా. అయినా బావని ఎవరు పెళ్లి చేసుకుంటారు అత్తమ్మ? మాటి మాటి కోపడతారు, అన్నిటికీ కసురుకుంటా. ఇంకా నేనంటే ఇంత కోపం ఉంటది, అట్లాంటి నేను ఎందుకు తీసుకుంటా? ఎప్పుడు బావ కాట పట్టించడమే తెలుసు అత్తమ్మ. నేను కూడా ఈసారి బాగా కాట పట్టించాలని ప్లాన్ చేసుకున్నా. అది నాతోనైతే లేదో అని భయపడ్డా. ఇక నీతో కలిసి చేసిన, అది సక్సెస్ అయింది. నువ్వు సక్సెస్ అయినావు, నేను బక్రానైనా. పోసి పిచ్చిదానా, నువ్వు బావ మీద జోకులు చేయాలని చెప్పి నువ్వు ఇంతగానం చెప్తా అంటే నేను నిజమని నమ్మి మీకు పిల్లలు పుడితే వాళ్ళకు పెళ్ళిళ్ళు అయితే అని ఎక్కడికెక్కడికో ఆలోచించి ఎంత దూరమో పోయినా. ఇదా నువ్వు చేసిన పని? నేను ఎంత నమ్మినే నువ్వు చెప్పిందంత నిజమని. లేకపోతే ఏంది అత్తమ్మ? లచ్చకమైన గోడలంటే ఎట్లుండాలి చెప్పు? ఏ మాత్రం అల్లరి లేకపోతే బాగోదు. అందుకే ఇట్లా చేసిన. అవునవును, ఈ మాత్రం ఉండాలి. ఎన్ని ఆశలు పెట్టుకున్నానే, అన్ని నిరాశలు చేతే కాదనే. పిచ్చి మొహం దాన్ని, నువ్వు చెప్పిందల్లా నిజమని నమ్మిన. ఎంతో ఊహించుకున్నానే. అంటే ఇదంతా ఉత్తదేనా? మీకు పెళ్లి కాదా? నా కోరిక నెరవేరదా? మా అన్నను అడగాలనుకున్నా, మా వదిన నొప్పిద్దాం అనుకున్నా, అంత ఉత్తదే చేసిల్లు కానీ. ఛీ, మీ దుంపల్దేగా. ఈ నాగరాజ్ అన్న వాళ్ళ ఇల్లు ఇట్నే అని చెప్పిండ్రు, ఏడ కనిపిస్తలేదేంది అసలు? నాగరాజ్ అన్న, ఓ నాగరాజ్ అన్న. అగో నిన్న ఇక్కడ నువ్వు చూసినట్టు అనిపిస్తానే. అది నువ్వు గణేష్ వాళ్ళ మరదలు కదా? గణేష్ వాళ్ళ మరదల్నే. ఏమైంది ఇటు వచ్చినావు మరి? ఏం లేదన్నా, నిన్ను కలవడానికే వచ్చిన. నన్ను కలవడానికి వచ్చినావు? ఏం పని నాతో? ఏం పని నీకు? అది మా బావ నీ దగ్గర అప్పు తీసుకున్నా అంట కదా, తీసుకున్నాడు. ఇంకా అప్పు పైసలు నేనే ఇచ్చేద్దామని వచ్చిన అన్న. అప్పు పైసలు ఇస్తావా? నిజమా? నిజమన్నా. నువ్వు ఇస్తావా అప్పు పైసలు? నేను ఇస్తా. నీ ఫోన్ పే నంబర్ చెప్పు, ఇప్పుడే ఫోన్ పే నంబరా? నిజంగా ఇస్తావు కదా? నిజంగా కొడతా అన్నా. సరే కొట్టుకో. చెప్పు. అసలు ఈ పైసలు అత్తయో రావా అనుకున్నా, మీ బావ ఇయ్యపోవు, కానీ నువ్వు ఇస్తాను కదా. కొట్టు, నేను నంబర్ చెప్తా. చెప్పు. 799-560-2696. మిత్తి ఎంత? మిత్తి 20,000. మొత్తం కొట్టిన, చూసుకో. మొత్తం కొట్టినవా? మొత్తం కొట్టిన. అగో వచ్చినాయి కదా. ఇది కలనా నిజమా? నిజంగానే కొట్టిన తీయన్న. ఇంకోసారి ఈ అప్పు గురించి మా బావకి ఏమనకు. మా ఇంటికి కూడా పోయి మళ్ళీ అడగకు పైసల గురించి. ఇగో నాగరాజ్ అన్న, మా బావ ఎన్ని అప్పు పైసలు అడిగినా ఇవ్వు, కానీ అప్పు పైసలు మళ్ళీ మా బావకి అడుగుకో. మా ఇంటికి పోయి మా అత్తమ్మతో లొల్లి పెట్టుకోకు. ఎందుకంటే మా బావ అప్పు చేసినంత నేనే కట్టుకుంటా. నా పైసలు నాకు వచ్చినాక మీ బావ నేను ఎందుకు అడుగుతా? ఇంకోసారి అడిగినా ఇస్తా. ఆ పైసలు మాత్రం నువ్వే ఇస్తా అన్నావు కదా, ఇస్తా. సరేనా? సరే అన్న. అరే గణేష్, ఏమైంది కొడుక? అంత చిన్న పోయి కూర్చొని ఏదో ఆలోచిస్తానవేంద్రా? ఏం లేదమ్మా, నువ్వు పట్టుకనే కూర్చున్నా కానీ. ఆయన నువ్వేందే ఈ పొలాలలోకి వచ్చినావు? ఏం లేదురా, నీతో నువ్వు ముచ్చట చెప్పాలే. నువ్వే వస్తావని ఎదురు చూసినా, ఈ గొత్తలేవు ఆ గొత్తలేవు అని మామింటి పోయి మామని అడిగిన. నేనే నీళ్లు పెట్టుకోపోలానుకొని పంపించిన అక్క అన్నాడు. ఇక ఇక్కడనే ఉంటావు కదా అని వచ్చిన. నా కోసం కింద దూరం వచ్చలేదు ఎందుకే? సాయంత్రం అయితే నేను ఇంటికి రానా? అట్లా కాదురా, నీకు ముచ్చట చెప్పాలి. 3 రోజులకు వచ్చి అనుకుంటానా, చెప్తే ఎక్కడ మనసులో బాధపడుతావోనని ఆలోచించి ఆగిపోయినా. చెప్పకపోతే ఏదైనా ఇంటి దాకా సమస్య వస్తే ఎట్లా అని చెప్పాలని ఇక్కడ దాకా వచ్చిండ్రా. అగో అంత పెద్ద సమస్య ఏమున్నదే? దేని గురించి మాట్లాడుతున్నావు అసలు? అది మనం భూషణ్ అన్న కాడ 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాం కదా, వాళ్ళ కొడుకును నాగరాజుని ఇంటికి పంపించిండు. ఆయన ఇంటికి వచ్చి అప్పు ఎప్పుడు కడతాడు, నేను గణేష్ అన్నను ఒక 10 సార్లు అడిగిన, రోడ్డు మీద కనబడితే ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అంటాడు. ఇచ్చింది లేదు, నేను తీసుకున్నది లేదు, మరి ఎప్పుడు ఇస్తారో చెప్పండి అని గట్టిగానే అడిగిండ్రా. అయ్యో కడతాం, ఎందుకు కట్టం, మాకు కొంచెం వెలుబాటు లేక అని చెప్తాంటే కూడా ఇక మా నాన్నతోటి మీ దాకా సమాధానాలు ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చినాం. ఏదో మీ ముఖం చూసి ఇక నేను చెప్పలేను, మా నాన్నతో మాత్రం ఇంటి దాకా మంచిగా ఉండదు అని చెప్పిపోయినరా. అప్పటి నుంచి నా మనసులో అంత భయం అవుతుంది. ఎప్పుడు చెప్దామా ఈ ముచ్చట నీతోటి అని అనుకున్నా. ఇక ఇప్పటికైనా చెప్పకపోతే ఎట్లా అని మళ్ళీ ఆలోచించి నీ దాకా వచ్చిండ్రా. ఓహో గా విషయమానే? అది నాకు మొన్ననే తెలిసే. అదే ఆ నాగరాజు వచ్చి ఇంటికి వచ్చి పైసలు అడుగుడు, మా నాన్న ఊకుంటలేడని చెప్పుడు, అవన్నీ విషయాలు ఆ రోజు సాయంత్రమే నాకు స్వాతి అన్ని విషయాలు చెప్పింది. నాకు అప్పటికెళ్ళి ఆలోచన పడ్డా నేను అప్పు ఎట్లా కట్టాలని. అందుకే నాకు టెన్షన్ అవుతుంది.
ఆయన ఇంత సడన్ గా 1,00,000 రూపాయలు అంటే మన దగ్గర ఏడెళ్తాయి చెప్పి నాకు కూడా అదే భయం అవుతుంది. మరి ఎట్లా ఏమంటావు? అయితే ఇదే ముచ్చట మన మావకి చెప్పిండే, అదే మన శివమావ లేడా, ఆయనకి చెప్తే ఆయన ఒక ఆలోచన చేసిండు. ఏం చేసిండ్రా? అరే అల్లుడు, నీకు గిట్లయితే కాదు, నీ ఒక సంబంధం చూసినా మంచిగా పైసలు ఉన్నోళ్ళు, బాగా ఆస్తున్నోళ్ళు, బాగా కట్నం ఇస్తారు, ఒక్కతే బిడ్డ, ఆ పిల్లని చేసుకుంటే ఆస్తి మొత్తం నీకే అవుతుంది, నీ అప్పులన్నీ తీరుతాయి, మీ చిన్నూరు నుంచి వెళ్ళి పెద్దిల్లు పోతారు అనుకుంటా మాట్లాడిండే. అయితే నేను అన్నా కదా, మరి మా గురించి మొత్తం చెప్పినావా మామ, మేము చేసే పని మేము ఎట్లా బతుకుతున్నావు అనేది అంటే, అరే మొత్తం చెప్పిండ్రా, అన్ని వాళ్ళకి ఓకే, నువ్వేం లేదు ఆ పిల్లని పెళ్లి చేసుకొని మంచిగా చూసుకోవాలి అంతే, నీకు ఫుల్ ఆశ వస్తుంది అని చెప్పిండే. నేను కూడా మాట్లాడమనే చెప్పిన, ఈ విషయం నీకు మొన్ననే చెప్దాం అనుకున్నా కానీ ఈ ఇంట్లో మరదలు ఉండే కదా, దాని ముంగడు చెప్తే మంచిగా ఉండదు కదా అని అది వేనాక చెప్దామని అనుకున్నా. ఇక నువ్వు వచ్చి అడుగుతున్నావు కదా అని చెప్తానా. మరి ఏమంటావే, మామ చూసిన సంబంధం చేసుకో అన్నా. ఏంది ఏం చెప్తానరా నువ్వు? అసలు వేరే ఏదో పెళ్లి సంబంధం వచ్చిందట, వాళ్ళకి ఆస్తున్నదట, ఒకటే బిడ్డని ఏదేదో మాట్లాడుతానేంద్రా? నీకు ఎన్నిసార్లు చెప్పిండ్రా? మేనమావ బిడ్డనే నువ్వు లగ్గం చేసుకోవాలి, మేనమావకు మాత్రం ఆస్తి లేదారా? ఒకతే బిడ్డ, నా అవ్వగారు ఆస్తే నాకొత్తది, నాకొత్తే నీదే కాదురా. ఎన్ని రోజులకైనా నువ్వు మేనమావ బిడ్డనే లగ్గం చేసుకోవాలి. నా పుట్టింటి ఆస్తి నాదే అవుతుంది, నా రక్త సంబంధం నా అన్న నాకు అండగుంటారా. నువ్వు ఇంకోసారి ఏదో పెళ్లి సంబంధం అమ్మ ఆస్తున్నదట అని ఏం చెప్పకు. నేను చెప్పిన పిల్లనే నువ్వు లగ్గం చేసుకోవాలి. పైగా దానికి నువ్వంటే పట్టేంత ఇష్టం. ఇప్పుడు లగ్గం చేసుకోమన్నా చేసుకోవడానికి సిద్ధం. అరే నీకేం కావాలి? పైసలు కావాలి, నీ అప్పులు తీరాలి, గంతే కదరా. అదే ముఖ్యం అనుకుంటే నా అన్నకు చెప్పి మీ మేనమావతోటి వాన్ చేతుల మీద నీకు పైసలు ఇప్పిస్తా, ఎన్ని కావాలంటే అన్ని పైసలు ఇప్పిస్తా. కానీ నేను చెప్పినట్టు చేయాలి. నా మేనగోడల మెడలనే తాళి కట్టాలి. నేను కూసోమంటే కూసోవాలి, దాని మెడలో తాళి కట్టనప్పుడు కట్టాలి, గంతే. ఇంతకు మించి వేరే వేరే సంబంధాల గురించి ఇంకేదో ముచ్చట్ల గురించి మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు, గుర్తు పెట్టుకో బిడ్డ. అరే గట్ల కాదే, ఆ మరదల్ని ఎట్లా చేసుకోవాలి చెప్పు. నేను సరే నువ్వు అంటావు కావచ్చు, మరదలేనా చేసుకోవడానికి ఏముందిరా అని. అరే మేము చిన్నప్పటికెళ్ళి ఆడుకున్నాం, పాడుకున్నాం, కలిసి తిన్నాం, కలిసి పెరిగినాం, దాని మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదే. సరే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కానీ పెళ్లి చేసుకున్నావు కూడా, పెళ్ళ ఫీలింగ్ ఎట్లా వస్తుంది చెప్పు? చిన్నప్పుడు ఆడుకున్న స్నేహితురాలు లెక్కనో, లేకపోతే నాతో కలిసి పెరిగిన మరదలు లెక్కనో ఫీలింగ్ వస్తుంది కానీ పెళ్ళమనే ఫీలింగ్ రాదే. ఇక అమ్మ ఒకటి చెప్తా, నన్ను పెళ్లి చేసుకోకంటే నేను మొత్తానికి చేసుకోకుండా ఉంటా కానీ మరదలు చేసుకోమని నన్ను ఇబ్బంది పెట్టకే ప్లీజ్. ఏందో వీడు ఇంట్లో వజ్రాన్ని పెట్టుకొని బయట రంగురాల కోసం వెతికినట్టుంది వీని కథ. అయినా వీనికి ఇప్పుడు నేను చెప్తే అర్థం కాదు, ముందు భవిష్యత్తులో దాన్ని ఇంకెవడన్నా పెళ్లి చేసుకున్నాక మరదలు పోయింది, ఉన్న ఆస్తి పోయిందని గప్పుడు అర్థమవుతుంది నా కొడుకు. మంచితనంగా చెప్తే ఎందుకు అర్థమవుతుంది? అన్నీ అయ్యే బుద్ధులే, పరగలేరే బుద్ధులు. అరే బాగుపడదాం రా, జీవితాలు మంచిగా ఉంటే, వానికి ఉన్నది ఒకతే బిడ్డ నీకే ఆస్తి వస్తుందిరా అంటే వీడేమో అర్థం చేసుకుంటలేడు. ఎంతకని చెప్పాలి? చి. ఎప్పుడు వచ్చినా టైంకే ఇస్తా కానీ లేట్ ఏం చెయ్య, అచ్చుడితోనే ఇస్తా. సరే సరే అమ్మయ్యా, ఇలా పోస్టులు అన్నీ వంచేసిన. ఏం పని ఉన్నది మనకు? మరి బండి రిపేర్ చేసుకోవాలి, 3 రోజులు అవుతుంది. ఆ మెకానిక్ షాప్ కూడా పెట్టచ్చు, అస్సలు రిపేర్ చేస్తలేడు. ఇలా దగ్గర ఉండి కూర్చోబెట్టుకొని మరీ రిపేర్ చేయించుకుంటా, లేకపోతే ఈ నడుచుడు మనతో ఏదవుతుంది, కష్టమవుతుంది. అమ్మ చూడే, నాగరాజు ఎందుకు ఇట్లా వస్తాను? ఇవరకే అడిగి అడిగి ఉన్నాడు పైసలు, నేను పైసలు ఇస్తలేనని మా ఇంటికి పోయి మా మీద లొల్లికేయండు. ఇప్పుడు ఏమంటాడు? పోనైతే పోదాం, ఏమంటాడు ఇలా తప్పించుకోవాలి. నాతో చూస్తాడేంది, దేవుడా చూడొద్దు. గణేష్ చూసి అంటే పోతున్నట్టున్నావు? ఎట్లేదు నాగరాజు, గీళ్ళకు పోస్ట్ ఇచ్చడానికి పోతానా, అది పైసలు కట్టేస్తా నాగరాజు, కొంచెం టైం కావాలి. అయితే మొన్న మీ నాన్నతో నచ్చి మాట్లాడదాం అనుకున్నా కానీ ఆ రోజు చిన్న ఇంట్లో ప్రాబ్లం అయ్యి రాలేకపోయినా. ఇలా ఖచ్చితంగా వచ్చి మీ నాన్నతో మాట్లాడి 4-5 రోజుల్లో పైసలు కడతా అని చెప్తా, ప్రామిస్. ఇలా ఎట్లా చేశాను అత్త, ఇక్కడ రోడ్డు మీద లొల్లి నాగరాజు, వాళ్ళని చూసిరనుకో అమ్మ పరువు పోతుంది ప్లీజ్. నేను చెప్పేది ఏంటవా గణేష్? నువ్వే బాగుతావా? నేను చెప్పేది ఫస్ట్ ఏంటి చెప్పు నాగరాజు. ఇవ్వ గణేష్, ఎందుకు అంత టెన్షన్ పడతాను? నేను రూపాయి అడగా, నా అసలు కట్టకు, నువ్వు మిత్తి కట్టకు, నీ ఇంటికి పోయి డిస్టర్బ్ కూడా అయ్యా. ఏదో జస్ట్ రోడ్డు మీద కలిసినావు అనుకో, నమస్తే అంటే నమస్తే పెట్టు. నేను అసలు మిత్తి కూడా అడగా, నా అసలు బస్సులే వద్దు, ఓకేనా? నువ్వేం టెన్షన్ పడకు. ఆగో అదేంది నాగరాజు, అసలు అడిగా మిత్తి అడిగా అని కూడా మాట్లాడతాను. నీ దగ్గర నేను 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నా,
₹2 చొప్పున వడ్డీ సంవత్సరం రాక అప్పుకున్నా. అరే అసలు అడగా మిత్తి అడగా అంటే ఏమన్నట్టు? అసలు ఎందుకు అడగా అంటున్నావు? అయ్యో గణేష్, నేను ఎందుకు పైసలు అడుగుతా చెప్పు? నాకు అసలు పైసలు మిత్తి పైసలు మీ మరదలు నాకు ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఏమని చెప్పింది తెలుసా? ఎప్పుడన్నా మా బావ అడిగితే పైసలు ఇయ్యి మా బావని అడగకన్నది. మీ మరదలే కట్టుకుంటుందట. అయినా నాకెందుకు చెప్పు గణేష్, నా పైసలు అయితే నాకు వచ్చినాయి. మా మరదలు ఇచ్చిండ్రా? మా మరదలకు నా అప్పు కట్టే అవసరం ఏమున్నది? అయినా నాగరాజు, మా మరదల పైసలు కడితే నువ్వెందుకు తీసుకున్నావు చెప్పు? నీ ఇస్తా అని చెప్పినా కదా. ఆగో, ఎందుకు తీసుకున్నా అంటున్నావు? మరి నువ్వు ఇస్తావా చెప్పు? నువ్వు ఇస్తావా? ₹1,00,000 ఇస్తావా? మీ మరదలు ఇచ్చింది నేను తీసుకున్నా గంతే. ఏ పో గణేష్, నా పైసలు నాకు వచ్చినాయి గంతే. నాగరాజు అట్లా నువ్వేమైనా చేసుకో, మీ మరదలు అనుకోపో. మా మరదలు నా అప్పు పైసలు ఎందుకు కట్టింది? మొన్న అడిగినప్పుడు అర్థం చెప్పినా కదా. దీనికి నా మాట అంట లెక్కలేదు. ఈ మా అమ్మతో చెప్పాలి ఈ విషయం. దీనికి చెప్పిన, అరే మా విషయంలో జోక్యం చేసుకోకే అని. ఇది గింత పని చేస్తుందా? అమ్మా అమ్మా, బయటనే ఉన్నవానే, ఇక్కడ ఉన్నవానే, అత్తున్నాగు. ఏమైందిరా? మళ్ళీ వెళ్తా నన్ను లొలి పెట్టుకున్నావు? ఏంది? నేను ఎవరితో నిలు పెట్టుకోలే. మరి ఏమైందని గట్ల మొత్తుకుంటానో కోపంగా ఉన్నావు? నాకు కోపానికి కారణం నీ మేనగోడలే. అదేం చేసిందిరా? నీ కోపానికి కారణం అదా? అదేమన్నా బావని మజాక్ చేసినా కూడా నీ కోపం వస్తుంది. గట్ల అయితే నేను ఎందుకు కోపడతానే? అది ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందిరా? మన నాగరాజుకి పైసలు వేయాలి కదా, ₹1,00,000. ఆ పైసలు స్వాతి కట్టింది. ఏంది? ₹1,00,000 అది కట్టిందా? అది ఎందుకు కట్టిందిరా? ఆ విషయం నాకేం తెలిసే. నాగరాజే నాగరికి వచ్చి చెప్పిండు, మీ మరదలు మిత్తితో సగా నాకు పైసలు కట్టిందని చెప్పి. ఆయన అది మొన్న నేను అడిగినప్పుడే చెప్పిండే, మా విషయం నీకు సంబంధం లేదు, మా అప్పు పైసలు మేము కట్టుకుంటాం, నువ్వేం జోక్యం చేసుకోకు, నువ్వు మా ఇంటికి ఖర్చుడు ఎక్కువ, మళ్ళీ పైసలు కట్టుడు అంటే మీ నాన్న ఊకోవడం అని చెప్పిన. నా మాట కాదని చెప్పి అది పైసలు ఎట్లా కడుతుంది? వామ్మో, ఇది మన అప్పు పైసలు కట్టిందని దానయ్య తెలిస్తే ఏంలే. మా అన్నగాడు నా బిడ్డతోని మంచితనం చేసుకొని అందుకే అప్పులు కట్టించుకుంటే నా బిడ్డని ఇంటికి రప్పించుకుంటానవా అంటాడు. ఇంకా లేనిపోని అన్ని రుద్దుతాడు. ఇది అసలు ఎందుకు కట్టింది ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు. ఇంక ఇంతే కాదు, వాడు ఎన్ని మాటలు అంటాడో ఇక మా వానికి తెలియదు, నాకు తెలియదు. ఏదొస్తే అదే మాట్లాడతాడు. ఏమోనే, అది నాకు అర్థం అయితలేదు. అరే మన అప్పు పైసలు కట్టే అవసరం దానికేమున్నదే? ఈ విషయం నలుగురికి తెలిస్తే ఎట్లుంటది? పలానా గణేష్ గాడట అప్పు తీసుకొని అప్పు కట్టుడు సాతగాక అలా మరదలతోని మాటలు చెప్పి అప్పు కట్టుకున్నాడట, ఇంట్లో అవసరాలకు పైసలు తీసుకున్నాడట అంటే ఎట్లుంటది చెప్పు? ఛీ, నీ ఇన్ని రోజులు దేనికైతే భయపడ్డానో అదే జరిగింది. ఇది మన ఇంట్లో మన ఇజ్జత్ మనం తిత్తాంది. అరే ఇజ్జత్ మనం అని గంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు అంటున్నావురా? అసలు అది ఎందుకు కట్టిందో నేను అడుగుతానే కదా, నేను తెలుసుకుంటా తీయరాదు. నువ్వు ఈ ముచ్చట ఇంకెవ్వరితో అనకు. ఏమన్నా ఉన్నదా? ఇక 1 4 పుడతాయి ముచ్చట్లు. అగో ఈడ దెబ్బ తాకిందంటే అగో ఆడ చచ్చిపోయిందట అని అంటారు లోకం. నేను అడుగుతా, నేను తెలుసుకుంటా, నువ్వేం టెన్షన్ పడకు సరేనా? సరే నువ్వు కూడా బయట ఎవరితో మాట్లాడకు. అయ్యో నేనే పోయి చెప్తా. ఏమో లచ్చక్క బుచ్చక్క ముచ్చటకత్తే అయ్యో గిట్లయింది గట్లయింది అని అన్నావు అనుకో, అది ఎక్కడికో పోతుంది. ఒరే ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో నాకు తెలుసుగా. నువ్వు కాలు చేతులు కడుక్కొని అన్నాను నేను. నువ్వు పోయి దాన్ని తిట్టావు, దాని జోలికి పోకు, దాన్ని ఏమనకు. నేను ఎవరి జోలికి పోను. అనేది ఉంటే దాన్ని డైరెక్ట్ అనపోతున్నా. నీ దగ్గరికి ఎందుకు మాట్లాడతా? సరే పో, ఇంత అన్నం తినిపో. నేను మళ్ళీ వస్తుంది, నాది ఇంకా పోస్ట్ ఇచ్చుడు కాలే, ఇంకో 2 ఉన్నాయి, అవి ఇచ్చిన తర్వాత తింటా. ఇంత తినిపోరాదురా. ఈ అద్దుతి అవి అయిపోయినాక ఆరామ్స్ వచ్చి ఇంటికాడ తిని సపరేట్గా వండుకోవచ్చు. గీత తెలుసుకో నువ్వు జరా. నేను తెలుసుకుంటా పో. ఇంటి దాకా వచ్చిండు, అన్నం వద్దట. మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు తింటాడో. ఇదే గోస వీనితోటి, తినన్నప్పుడు తినడు. స్వాతి, ఏంటత్తమ్మా? చక్కగా ముచ్చట అడుగుతా, నువ్వు సమాధానం చెప్పే. చెప్తా. ఇంకా నాగరాజు కాడ పైసలు కట్టినావానే? కట్టిన అత్తమ్మా. ఎందుకు కట్టినవే? ఎవరు కట్టమన్నారు నిన్ను? అంటే మాకు అప్పు చేయ శాతం అవుతుంది కానీ పైసలు కట్టుకొని శాత కదా అనుకున్నావా? అసలు నిన్ను ఎవరు కట్టమన్నారు? నన్ను అడగకుండా ఎందుకు కట్టలేవే? అంటే నలుగుట్ల మా పరువు తీయాలని అనుకున్నావానే? ఈ ముచ్చట మీ అయ్య తెలితే ఏమనుకుంటాడు? నా బిడ్డను మంచితనం చేసుకొని వాళ్ళ అప్పులన్నీ కట్టించుకుంటాడని మా ముఖం మీద ఊస్తాడు. మా పరువు తీయాలని నువ్వు డిసైడ్ అయినట్టున్నావు కదా, ఎందుకు ఇట్లా చేసినావు? ఎందుకు అత్తమ్మా అంత కోపడుతున్నావు? నేను నా లంగతనం చేసినా దొంగతనం చేసినా? అరే కోపంలో ఎవరైనా కొట్టినా తిట్టినా? ఏదో మీరు అప్పు చేసిండ్రు, అప్పు పైసలు నేను మీ మీద ప్రేమతోడు కట్టినా, అంతే కదా. నేనేదో దొంగతనం చేసినట్టు తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు. తప్పు కాదానే? నువ్వే చెప్పు, తప్పు కాదా? అరే మాకు పప్పు కట్ట శాతగాక వాళ్ళ చుట్టాలు ఎవరో కట్టిల్లట అని నలుగురు నానా రకాలుగా అనుకోరా? బజార్ మించి పోతాంట వాళ్ళ చుట్టాలు కట్టిల్లు వాళ్ళు చేసుకున్న అప్పులన్నీ అని ముఖం మీద అంటారు. అంటారా అనరా? నీకేం తెలుసే ఎంతమంది ఏమంటారో? మాకు తెలుసు. ఏమో అత్తమ్మా, నేను అంత దూరం ఏమో ఆలోచించలేదు. ఆయన ఇంటి మీదకి వచ్చి నిన్ను నానా మాటలు అంటే నేను దాన్ని తీసుకోలేకపోయినా, అందుకే అప్పు పైసలు కట్టేసిన.
అరే ఎవరు ఏదో అంటారని నన్ను అంటున్నావు అత్తమ్మ, నేనేమన్నా పర్లేదన్నా చెప్పు, ఇంటి కోడలనే కదా. ఆ ఏమన్నావే? అంటే అదే ఇంటి మెయిన్ కోడలనే కదా, ఆ హక్కుతోనే ఆ పైసలు కట్టిన. ఇగో నీకు అంతగానో అప్పు పైసలు కట్టాలని ఉంటే నీ దగ్గర పైసలు ఉన్నప్పుడు మెల్లగా ఆ పైసలు ఏదో నాకే కట్టు, అంతేగాని నిన్నెవరంటే వాళ్ళు ఏమంటే అవి అంటే నేను అస్సలు తీసుకొని అత్తమ్మ. నువ్వు పైసలు కట్టుడు నీ దృష్టిలో తప్పు కాదు కావచ్చు, నా దృష్టిలో తప్పు కాకపోవచ్చు, కానీ సమాజం దృష్టిలో తప్పేనే. అదే నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకున్నాక అప్పుగా పైసలు కడితే నలుగురు మంచిగా మెచ్చుకుంటారు, ఇంటి కోడలు బాధ్యతగా ఉన్నది చూసినావో పరువు కాపాడింది అంటారు. మరి ఎట్లా అప్పు పైసలు కట్టినావు కదనే, నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా? ఏంది బాగుని పెళ్లి చేసుకోవాలన్నా? భలే ఉన్నావు అత్తమ్మ నువ్వు. ఏదో ఆపదలో ఉన్నారు కదా అని అప్పు పైసలు కట్టినా, అంత మాత్రాన పెళ్లి చేసుకోవాలా? నీకు అంత అప్పు పైసలు కట్టాలని ఉంటే ఆ పైసలు ఏదో నాకే కట్టు, ఇంకెక్కడన్నా అప్పు ఉంటే చెప్పు, అది నేనే కట్టేస్తా, అంతేగాని బాగుని పెళ్లి చేసుకోవాలని మాత్రం అడగకు. ఏందే నా కొడుకుని పెళ్లి చేసుకో అన్నందుకే ఎటు పడితే అటే మాట్లాడుతాను ఎందుకే? వాడి విలువ నీకేం తెలుసు? బయటికి పోతే నలుగురితో మంచితనం ఉంది, కుటుంబ బాధ్యతలు తెలిసినోడు. అంతేందుకే నువ్వు ఎప్పుడు వచ్చినా కొట్టుకుంటూ తిట్టుకుంటూ దగ్గర తీసుకుంటాడు, ఏది కావాలన్నా కొనిస్తాడు. వాళ్ళ అయ్య ఎంత తాగొచ్చినా ఎంత పంచాయలు తీసుకొచ్చినా ఎవరికి చెప్పే సమాధానాలు వాళ్ళకి చెప్తాడు. ఇంటి బరువు బాధ్యతలు తెలిసినోడు, వాని ఏజికి తగ్గట్టు సంపాదించుకుంటాడు. వాడికేం తక్కువే? వాడిని చేసుకోవాలంటే రాసి పెట్టి ఉండాలి, ఆ అదృష్టం నీకు లేదు. అయినా కొడుకుని బాగానే వెనకేసుకొస్తున్నావు తీయత్తమ్మ. నీ కొడుకు ఎన్ని లంగ పనులు చెప్తున్నా నీకేం తెలుసు? నాకు తెలుసు తీ. ఏంది నా కొడుకు ఏం లంగ పని చేసిండే చెప్పు నాకు. చేసిన నీకు చెప్పుంటే తిరుగుతాడా? నీకేం తెలుసు అత్తమ్మా? నాకు తెలుసు, మాసంటోళ్ళకైతే తెలుస్తాయి, తల్లులకి ఏం తెలియదు. ఏం చేసిండో చెప్పే. చెప్పిపోవే అంటే ఏమో అట్లా పోతుంది, ఇదేం మాట్లాడుతుందో దీనికే తెలియదు. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే, నా కొడుకు అట్లాంటోడు కాదు, ఏ తప్పుడు పనులు చేయడు. ఇదే పిచ్చిది, ఏం మాట్లాడుతుందో దానికే తెలియదు. ఏంద్రా ఏమో సాటుకు తీసుకొచ్చినావు, ఏం ముచ్చట్రా అంతగానో సాటుగా చెప్పేది? చెప్తాగే అయితే అమ్మా, నువ్వు మొన్న అన్నావు కదానే బయట వాళ్ళని పెళ్లి చేసుకోండి ఎందుకు, మేనమరదలు ఉంది కదా దాన్నే పెళ్లి చేసుకో, వాళ్ళకు కూడా బాగా వస్తుంది కదా, అదంతా వరకు అంతా నా అవ్వగా సంపాదించిందే కదా అని. అవును, నేను కూడా బాగా ఆలోచించుకున్నానే, బయట వాళ్ళని పెళ్లి చేసుకునేందుకు నా మరదలు నేనే పెళ్లి చేసుకుంటా, నువ్వు ఎట్లా మాట్లాడి సిటీ. అదేదో మొన్న నేను అడిగినప్పుడే ఒప్పుకుంటే అయిపోగాదరా, నేను దాన్ని కూడా ఒప్పించి మా అన్నతో మాట్లాడుతున్నావు. అబ్బా అప్పుడు నేను ఆలోచించుకోలేదే, ఇప్పుడు ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నా కదా, సెట్ చేయలేవే జరా. నువ్వు అన్ని గిసొంటి పనులే చేస్తావు, నేను అడిగినప్పుడు ఏదొద్దు నాకని అంటివి, ఇప్పుడు మాట్లాడి సెట్ చేయ అంటే ఇప్పుడు అదేమంటుందో. సరే ఒక పని చెయ్యి, నువ్వు మొన్న స్వాతి నువ్వు ఇద్దరు కలిసి నా మీద ప్రాంక్ చేసారు కదా, అట్లనే దాని దగ్గర పోయి బావ నీతో మాట్లాడతారట అని నా దగ్గర పంపి, దాని తర్వాత నేనే మాట్లాడి సెట్ చేసుకుంటా. ఏ ఇదంతా నాతోడు కాదురా. అబ్బా ప్లీజ్ అమ్మా, ఎందుకు కల్లా చేస్తావు, ఒక్కసారి నా కోసం చేయరాదే. అది ఇంటదో ఇనదో ఇప్పుడు నా మాట. దాన్ని నా దగ్గర పంపే, నేను మెల్లగా ఎట్లా సెట్ చేసుకుంటా, ఈయన తోటి చేసుకుంటా. సరేది ఏదో ఒకటి చేస్తా. చెప్పినప్పుడే వినొచ్చు కదా. అమ్మయ్యా, స్వాతిని మెల్ల నా దగ్గర పంపిస్తే నేను మెల్ల మాట్లాడి పెళ్లి కొప్పిస్తా కదా, సెట్టిగా. రా స్వాతి ట్రావే తొందరగా. అత్తమ్మ ఏమేం చెప్పు, అసలు ఏమేం చెప్పంటే ఎక్కడికో తీసుకెళ్తున్నావు? ఏం లేదురా, నీకు సీక్రెట్ ముచ్చట చెప్దామని తీసుకొస్తానా. నాకా? ఏంటి ఆ సీక్రెట్? ఏం లేదే, బావ నీతో నువ్వు ముచ్చట చెప్దాం అనుకున్నాడు. ఆ ముచ్చట ఏందో చెప్పురా అంటే నాకు అస్సలు చెప్తలేడు. స్వాతిని రమ్మనే దాన్నే పంపి నేను దానికే చెప్పాలా ముచ్చట అని అంటాడు. అది ఏందో నాకు చెప్పలేదే, నిన్నైతే అర్జెంట్ గా రమ్మన్నాడు, తొందరగా పో. ఏం లేదు అత్తమ్మ, నాకు తెలుసు, బాగానే తెలుసు. ఏదో ఒక విషయంలో ఇక బావ నన్ను తిట్టి కొట్టి ఏదో ఒకటి చేయాలని చూస్తాడు. నేను ఓను, బావ దగ్గర కోనంటే ఓనిగా. నువ్వు అనుకున్నట్టు అవేం కాదే తల్లి, వాడేవన్నో పొలం లవ్ చేసిండట, అది ఇన్ని రోజులు లేదట, హైదరాబాద్ పోయిందట, ఇయ్యాలే కనబడ్డదట. వాడంతా పిచ్చి పిచ్చి చేస్తాడు, తిక్క తిక్క అవుతాండే. ఆ ముచ్చట ఏంద్రా అంటే పూరాగా చెప్తలేడు, నిన్నే రమ్మన్నాడు, నీకే చెప్తానన్నాడు, తొందరగా పోవే. అయ్యో పిల్ల మళ్ళీ వచ్చిందా? ఏమో అత్తమ్మ, నాకేం తెలియదు, అది బావ విషయం బాగా చూసుకుంటాను, నాకేం తెలియదు. అయ్యో నువ్వు గట్లా మాట్లాడకే, ఎంతైనా నీ బావ కదానే, నువ్వైతే ఏదైనా సాయం చేస్తావని నిన్నే రమ్మనొచ్చు. నేను కన్న తల్లిని కాదే, వాడు నన్ను ఏదైనా సాయం కావాలంటే ఎట్లా అడుగుతాడు? నేను ఓను. అబ్బా నువ్వు గట్లా మాట్లాడకే, నా ముఖం చూసేనా పోవే, వాడు ఏం చెప్తాడేమో, జర పోయి రావే. కొంప తీసి మీరిద్దరు కలిసి నా మీద ప్రాంక్ చేస్తలేరు కదా? ప్రాంక్ ఎందుకు చేస్తావే నీ మీద? ఏదో నువ్వు ఒకసారి సరదాగా చేస్తే మేము కూడా అదే చేస్తావా? అదేం లేదు, జర పోయి రావే. సరే తీయత్తమ్మ, పోతా. అమ్మయ్య పోయిరా తొందరగా. బావ ఎక్కడ ఉన్నాడు మరి? ఏమోనే, అప్పుడు నువ్వు ఎక్కడ వెతుక్కుంటూ పోయినావో ఆయన కూడా అక్కడికే వెతుక్కుంటూ ఉన్నాడో ఏమో. పో అక్కడికి పో, అప్పుడు పోయిన కాడికి. అరే ఎక్కడున్నాడు తెలియకుండా నేను ఎక్కడికి వెళ్ళాలా? అత్తమ్మ అత్తమ్మ,
ఇంకేమున్నది ఇక అమ్మాయి వచ్చిందంటే ఇక మా బావ ఏమడుగుతాడు, అబ్బా ఎట్లా చేసి మా ఇద్దరిని కలిపే అని అంటాడు. ఇక తప్పు కదా, గదే చేయబడుతుంది నేను. ఇక అమ్మాయి మా బావ కలిసిపోయిన తర్వాత మా బావకు నా మీద ఎక్కడ ప్రేమ ఉంటుంది? ఛీ అంతా. ఇప్పుడు ఎట్లా మాట్లాడాలి అన్న మాటలతో ఒప్పియాలి? నాకు తెలుసు బావా నువ్వు ఇక్కడ ఉంటావని. అయినా ఏంది ఎప్పుడు లేని కొత్తగా షర్ట్ వేసినావు? నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా నువ్వు టీషర్ట్సే కదా వేస్తావు. ఓహో మీ లవర్ వచ్చిందన్న సంతోషంలో షర్ట్ వేసినావా బావా? లవర్ వస్తే ఎవరన్నా సంతోషంగా ఉంటారు కానీ నువ్వెందుకు ఇట్లా ఏడుపు మొహం పెట్టినావు? నాకు అత్తమ్మ అంతా చెప్పింది తీ బావా, మీ లవ్కి ఏం ప్రాబ్లం లేకుండా నేనే అంతా సపోర్ట్ చేస్తా, ఎట్లన్నా మిమ్మల్ని నేనే కలుపుతా, సరేనా? నువ్వేం బాధపడకు బావా. అత్తమ్మ చెప్పింది అబద్ధమే. ఏంది అత్తమ్మ చెప్పింది అబద్ధమా? అవును, ఆమె ఇంటికి తిరిగి వచ్చింది అన్నది అబద్ధమే. నేను ఆమె గురించి తెలుసుకున్నా. ఆమె పేరు శైలు. ఆమె చదువు అయిపోయి జాబ్ కోసం ట్రై చేస్తుంది. వాళ్ళ నాన్ననేమో గవర్నమెంట్ స్కూల్లో పీఈటీ. ఏమో జాబ్ కోసం ట్రై చేస్తుంది కదా అని హైదరాబాద్లో ఉన్న వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయింది. అక్కడ జాబ్ పర్పస్లో ఒక అబ్బాయి శైలిని చూసి ఇష్టపడ్డాడు. అదే విషయం వాళ్ళ నాన్నకి చెప్పిండు. వాళ్ళ నాన్నకు ఆయన నచ్చిండు. ఇక డైరీగా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి అడిగేసరికి ఆయన కూడా ఇంప్రెస్ అయ్యి పెళ్ళి కూడా ఓకే చెప్పుకున్నాడు. అవునా బావా? మరి శైలు ఈ పెళ్లి ఒప్పుకుందా? లేదంటే మన ఊర్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ఇష్టపడ్డా, ఆయన ప్రేమించిన, ఆయన పెళ్లి చేసుకుంటా అని అన్న అంతో చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించిందా? నాకు తెలిసి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసి ఉండదు బావా. ఎందుకంటే గణేష్ దగ్గర ఏం లేదు, ఊరోడు పేదోడు కదా. అదే అతనికైతే మంచి ఆస్తి ఉంది, మంచి సక్సెస్ అయిండు, జాబ్ చేస్తుండు, సిటీలో ఉండు, ఆయనతో ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనేసి ఆయననే పెళ్లి చేసుకుంటా అని ఆ పెళ్ళికి ఒప్పుకొని ఉంటుంది బావా. అంతే కదా? లేదు స్వాతి, నువ్వు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు శైలికి నా మీద ప్రేమ లేకునో, లేకపోతే నాతో టైంపాస్ చేసో నాకు దూరం కాలే. ఆమెకు నిజంగానే నా మీద ప్రేమ ఉంది. నిజంగానే ఆమె నన్ను ప్రేమించింది. కాకపోతే ఏంది బావా? నువ్వంటే అంత ఇష్టం ఉన్నప్పుడు వేరే పెళ్ళికి ఎట్లా ఒప్పుకున్నది? పెళ్ళికి ఒప్పుకున్న మాట నిజమే కానీ ఇది శైలికు ఇష్టమై పెళ్ళికి ఒప్పుకోలేదు. వాళ్ళ నాన్న మాట నిలబెట్టడానికి ఈ పెళ్ళికి ఒప్పుకుంది. అదేంటి బావా, నాకు అర్థం కాలే. అవును స్వాతి, నిజంగానే శైలుకి పెళ్లి ఇష్టం లేదు. కానీ శైలు వాళ్ళ నాన్న శైలుకు తెలియకుండానే ఈ పెళ్లి చేస్తా అని మాట ఇచ్చిండు. శైలు వాళ్ళ నాన్న ఆమె దగ్గరికి వచ్చి ఒకటే మాట అన్నాడు, బిడ్డ నీవే నమ్మకం కొద్దే నేను ఈ పెళ్లి చేస్తా అని వాళ్ళకి మాట ఇచ్చిన. నా మాట నిలబెట్టు, అలాగే నీ మీద ఉన్న నా నమ్మకాన్ని కూడా కూడగొట్టుకోక అని చెప్పిండు. ఆ మాట చెప్పంగానే శైలు కూడా పెళ్లికి ఒప్పుకుంది. అయ్యో బావా, అవునా? సరేది మనం పోదాం బా, వెళ్ళి జరిగిందంత శైలు వాళ్ళ నాన్నకి చెప్పేసి మనం శైలుని తీసుకొద్దాం బావా. అద్దు స్వాతి, ఎందుకంటే శైలుకి నా మీద ఉన్న ప్రేమ కంటే ఎక్కువ వాళ్ళ నాన్న మీద గౌరవం ఉన్నది. ఆ గౌరవం కొద్దీ ఈ పెళ్ళికి ఒప్పుకుంది. ఇప్పుడు నేను పోతే శైలు వాళ్ళ నాన్న మీద ఉన్న నమ్మకం పోతుంది, ఆ గౌరవం పోతుంది. అద్దు, ఆమె ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే సరిపోద్ది. నన్నే పెళ్లి చేసుకోవడం లేదు, ఎవరిని పెళ్లి చేసుకున్నా ఎక్కడున్నా సంతోషంగా ఉంటే నాకు సరిపోతుంది. సరే బావా, నువ్వే ఇట్లా అంటే ఇక నేనేమంటా? సరే నీ ఇష్టం, ఆమె ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు బావా. సరే నేను పోవాలి, ఈరోజు ఇంటికి వెళ్ళి బట్టలు చదువుకుంటా. తొందర రా బావా, నువ్వు దింపేసావు, సరేనా? స్వాతి, పోవుడు ఎందుకే, ఇక్కడనే ఉండొచ్చు కదా. ఏంటి పోవుడు ఎందుక? ఇక్కడ ఉంటే నేను కాలేజ్కి ఎట్లా పోతా? అది మా ఇంటి కాడ అయితే వ్యాన్ వస్తుంది, అక్కడ నుంచి నేను కాలేజ్కి వెళ్తా. కాలేజ్కి వెళ్ళేద్దా బావా? కాలేజ్ స్టార్ట్ అవుతుంది. నేను అట్లా అంటలేనే, నన్నే పెళ్లి చేసుకొని జీవితాంతం మా ఇంటికన్నా ఉండొచ్చు కదా అంటున్నా. ఏంటి బావా జోక్ చేస్తున్నావా? జోక్ గా స్వాతి, నిజమే చెప్తున్నా. అయినా నాదే తప్పులే, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం కదా. నేను నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, రాలే కూడా. పక్కనున్న నిన్నిచ్చిపెట్టి ఎవరేమో లవ్ అని కూడా తిరిగినా. దాని తర్వాత అర్థమైంది, బాగా ఆలోచిస్తే మాకున్న పరిస్థితుల్లో నన్ను భరించే వ్యక్తి వాళ్ళు ఉన్నారంటే అది ఖచ్చితంగా నువ్వే స్వాతి. అందుకే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగిన. ఏంది బావా పెళ్లి చేసుకుంటావా? నువ్వు అన్నది మంచిగానే ఉంది కానీ నీకు నా మీద ప్రేమ లేదు కదా. ఓహో శైలు దూరం అయింది, ఇంకెవ్వరు దొరకట్లేదు, మరదల్ని చేసుకుంటే అయిపోతాయి కదా అనుకున్నావు, అంతే కదా.
కాకపోతే నేను మీ అప్పు కట్టి నన్న సింపత్వం చేసుకుంటా అంటున్నావా? నువ్వు అట్లా అనుకుంటే నేనేం చేయలేనే. ఆయన నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా? గొడవలు వాడడానికి ఎన్నో కారణాలు దొరికినా విడిపోవడానికి మాత్రం మనసు ఒప్పుకోదే. ఒకవేళ ఒప్పుకుంటే అది నిజమైన ప్రేమ కాదు. నేను ఎంతో ఇబ్బంది పెట్టినా, ఎన్నోసార్లు కొట్టినా తిట్టినా, అయినా నాకేమనిపించలే. కానీ ఫస్ట్ టైం నువ్వు వెళ్ళిపోతా అంటే నాకు బాధ అనిపిస్తుంది. నువ్వు అంటావు కావచ్చు, ఎందుకు బాగా ఇట్లా అనిపిస్తుంది, నేను ఎన్నోసార్లు వచ్చినా ఎన్నోసార్లు వినా, కానీ ఎప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడలే, ఇప్పుడే నువ్వు మాట్లాడుతాను అని. నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా మరద లెక్కన చూసినా, ఇప్పుడే ప్రేమ కొద్ది చూస్తున్నా. అందుకే నువ్వు వెళ్ళిపోతా అంటే నాకు భయం అవుతుంది, నా నుండి దూరంగా పోతున్నావు అని. సరే తీ స్వాతి, నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్ లేకుంటే ఈ టాపిక్ వదిలే. ఇబ్బంది పెట్టినందుకు ఏమనుకోకు, పోదాంపా. బావా ఎందుకు బావా నీకు నా మీద ఎంత లేటుగా ప్రేమ పుట్టింది? నాకైతే నాకు ఊహ తెలిసినప్పుడే నీ మీద ప్రేమ పుట్టింది. అది నీకు చెప్పుకోలేక, నా మనసులో దాచుకోలేక ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా? అయినా ఎట్లయితే ఏంది బావా, నీ మనసులో చోటు సంపాదించుకున్న అంతే చాలు. అంటే నిజంగానే నీకు నా మీద ప్రేమ ఉందా అనే? చిన్నప్పటికెళ్ళి ఉందా? మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదే? ఎట్లా చెప్పాలి బావా? నువ్వేమో ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనుకుంటే వాళ్ళేం పడతావు, ఇంకా వాళ్ళని సెట్ చేయ అని నన్ను అడుగుతావు. ఎట్లా చెప్తావు చెప్పు? అబ్బా సారీ స్వాతి, ఏమనుకోకు, నాకు తెలియకుండా చేసిన. ఇప్పుడు నీ మీద నాకు ప్రేమ పుట్టిందిగా, ఇంకోసారి ఇట్లా ఏం చెయ్య. ఏమద్దు బావా, అయినా నీకు నా ప్రేమ ఎందుకు అర్థమవుతుంది? ఆ శైలు ప్రేమనో ఇంకెవరి ప్రేమనో ఇంకో ప్రేమనో అర్థమవుతుంది. ఇప్పుడు సారీ చెప్తాను కదా నేను, ప్లీజ్ ఒప్పుకోయే. ఇంకోసారి అట్లా ఏం చేయ, ఇంకేంది, సరేనా? సరే బావా, మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం బావా? పెళ్ళి అంటే ఇప్పుడే చేసుకుంటామే. మా అమ్మ నాన్న ఒప్పియాలి, మీ అమ్మ నాన్న ఒప్పియాలి, ఇక మా ఇద్దరు కలిసి ఒప్పుకొని మనకు పెళ్లికి ఒప్పుకొని మన ఇద్దరు పెళ్లి చేయాలంటే బాగానే టైం పడుతుంది. అవును బావా, మన పెళ్ళి అయితే ఫస్ట్ కొడుకు పుడతాడా బిడ్డ పుడుతుందా? నాకైతే బిడ్డనే కావాలి. అవునా? అయితే బిడ్డ పుడితే ఏం పేరు పెడదాం? ఏం పేరు పెడదాం? పెడదామా? అద్దు, ఇంకా పాత పేర్లు ఏమొద్దులే, మంచి కొత్త పేర్లు పెడదాం. సరే, పాప పుడితే నీ లెక్క ఉండాలా నా లెక్క ఉండాలా? అమ్మాయి పుడితే నీ లెక్క ఉండాలి అందంగా. ఇప్పుడు అందంగా నా లెక్క ఉంటానని అంటున్నావని ఇన్ని రోజులు అందంగా ఉన్న మరదలు అనిపించలేదు, నీకు అందరూ అనిపించారు. నా ప్రేమే అర్థం కాలేదు బాబు. ఇప్పుడు అర్థమైంది కదా, ఇంకేంది, జీవితాంతం నా ప్రేమ నీకే. సరే బాబా. మునుపు కనుగొనని ఆనందమేదో కలిగే నాలోన ఈ వేళనే, ఎగసి ఉప్పొంగే ఊహల్లో మునిగి ఉన్నాలే.